ఆత్మహత్యను కూడా పబ్లిసిటీ స్టంట్గా విమర్శలు ఎదుర్కొంటున్నాడు కన్నడ నటుడు పుచ్చా వెంకట్. నెల రోజులుగా మీడియా ఫోకస్ లేకపోవడంతో న్యూనత భావంలో కూరుకుపోయిన వెంకట్ ఇలా పబ్లిసిటీ కోసం నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ప్రేమ విఫలం కావడంతో ఆదివారం నాడు ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత మీడియాకి సన్నిహితులకి సమాచారం ఇచ్చి అక్కడ హాస్పిటల్లో కూడా రచ్చరచ్చ చేశాడు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసమే అన్న విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడూ పబ్లిసిటీ కోసం పరితపించే వెంకట్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కన్నడ సినిమాలో నటిస్తున్న ఒక నటితో పుచ్చా వెంకట్ ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ఆ యువతి కూడా ఈయన్ని ప్రేమిస్తుందట. కానీ వీరిద్దరి మ్యారేజ్కి వారి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీనితో మనస్తాపం చెందిన వెంకట్ ఆదివారం నాడు ఫినాయిల్ తాగాడు. దీనికి తోడు ఇటీవలే విడుదలైన పోకిరి చిత్రం కన్నడలో అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో మీడియా అతన్ని పట్టించుకోవట్లేదని